అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి సంబంధించిన ప్రాథమిక నివేదికపై సుప్రీంకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. పైలట్ల పనితీరులో లోపాలున్నట్లు ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ప్రాథమిక నివేదికను అత్యున్నత న్యాయస్థానం పరిగణలోకి తీసుకుంది. ఈ నివేదికపై ఊహాజనిత కథనాలు దురదృష్టకరమని, అది బాధ్యతా రాహిత్యమే అని పేర్కొంది. జూన్ నెలలో అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. విమానం టేకాఫ్ అయ్యాక సెకండ్ల వ్యవధిలో ఇంధన కంట్రోల్ స్విచ్లు ఆగిపోయినట్లు ఏఏఐబి నివేదికను సమర్పించింది. ఆ స్విచ్ ఎందుకు ఆఫ్ చేశావని ఒక పైలట్ మరో పైలట్ ను ప్రశ్నించాడని రిపోర్టులో పేర్కొంది. తాను స్విచ్ ఆఫ్ చేయలేదని మరో పైలట్ సమాధానం ఇచ్చినట్లు తెలిపింది. కాక్పిట్ లో ఇవే పైలట్ల ఆఖరి మాటలని ఏఐబి వెల్లడించింది. ఈ రెండు స్విచ్లు 1 సెకను తేడాతో ఒకదాని తర్వాత మరొకటి ఆగినట్లు ఆ నివేదికలో వివరించింది. దర్యాప్తు కొనసాగుతోందని, ప్రమాదానికి మూల కారణాలు, సిఫార్సులతో తుది నివేదికను విడుదల చేస్తామని తెలిపింది. ఆ తర్వాత అంతర్జాతీయ మీడియాలో వచ్చిన కథనాలు దిగ్భ్రాంతిని కలిగించాయి. ఎయిర్ ఇండియా విమానం పైలటే ఇంధన స్విచ్ ను షట్ డౌన్ చేశారంటూ ఊహాజనిత వార్తలు ప్రచురించాయి. దర్యాప్తు కొనసాగుతోన్న దశలో ఇటువంటి చర్యలు బాధ్యతా రాహిత్యంతో కూడినవని అప్పట్లో ఏఏఐబి ఖండించింది. ఈ నేపథ్యంలో స్వతంత్ర దర్యాప్తు కోసం పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు. అసలు ఏం జరిగిందో గుర్తించేందుకు ఫ్లైట్ డేటా రికార్డును పరిశీలించేందుకు నిపుణులను అనుమతించాలని కోరారు. ఈ ప్రమాదంపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్లపై స్పందన తెలియజేయాలంటూ కేంద్రం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరోకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. న్యాయపరమైన నిష్పాక్షిక దర్యాప్తు వరకు చూసుకుంటే అది ముఖ్యమే. కానీ ఆ వివరాలన్నీ బహిర్గతం చేస్తే పాడ్కాస్టుల్లో కొత్త సిద్ధాంతాలు అల్లేస్తారని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. ఎవరైనా బాధ్యతారహితంగా పైలట్ది తప్పు అని చెబితే అది ఆ కుటుంబంపై ఎంతో ప్రభావం చూపుతుందని పేర్కొంది. ఒకవేళ తుది నివేదికలో ఆ పైలట్ పేరు లేకపోతే అప్పుడు ఏం చేస్తాం అని సుప్రీం ప్రశ్నించింది.